1800 చొప్పున అమ్మిరు అడిగి నువ్వు అంటే ఇప్పుడు ఎట్లా తింది మరి కర్ర లేపుకుంటారు వాళ్ళ మొత్తం తోవ బ్లాక్ అవుతుంది మొత్తం తోవ అంతా బ్లాక్ సార్ పెరుగులు కూడా మంచిగున్నాయి మొక్కలు ఇది లక్ష రైతు కష్టపడి చేసుకున్న మంచిగా కానీ ప్రకృతి చేయబట్టి పసుపు ధర పడిపోయింది. మీరు అమ్ముకున్న వాళ్ళు అదృష్టం ఉంటుంది. ఇప్పుడు వార్ ఎఫెక్ట్ పడేది ఇస్తుందో మీకు ఆల్మోస్ట్ 8,000కి వచ్చింది. 13,000కి 8,000 నువ్వు లక్షలు 18,000 ఉండే సార్ 2 ఏళ్ళ నుంచి పడిపోయింది మొత్తం పడిపోయింది. నువ్వులునే మంచిది అంటారు అందరూ. కిలో వైపు కానీ ఇరుసుడు కష్టం పాపం. ఇప్పుడు ఈ కర్రలకు మిషన్ రాదా అని అల్పపల్లి అని చెప్పిన సారంగాపూర్ మండలికి వచ్చింది. ఇక్కడ మొత్తం పంటలన్నీ నేల కొరిగిపోయినాయి మొత్తం. అసలు మీ దగ్గర నీళ్ళల్లో కూడా బాగా పడిపోయినాయని చెప్పని గమనించినాం. నేను ఇప్పుడు కలెక్టర్ గారితో ఏదైతుందో మీరు ఏ మండలికి ఆ మండలి రిపోర్ట్ తెప్పించుకోండి. ఇప్పుడు మన పంటల బీమా పథకం అమలు లేకపోవడంతో ఏదైతుంది ఈ బరువు బాధ్యత అంతా ప్రభుత్వం మీద పడుతున్నది. కనీసం రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు ఏదైతున్నదో ఆ రిపోర్ట్ సరిగ్గా ప్రభుత్వాన్ని నివేదించినా కానీ గవర్నమెంట్ మీద నిర్ణయం తీసుకుని వాళ్ళని ఆదుకునేటువంటి సహాయం చేయగలుగుతారు. కొద్దిగా మీరు కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి మన దగ్గర బాగా ఎక్కువ నష్టపోయినాయి. జగిత్యాల జిల్లాలో మన దగ్గర బాగా నష్టపోయినాయి. అక్కడ కొరట్లకెళ్ళి మొదలు పెడితే ఇక్కడ జగిత్యాల కానీ మీ దగ్గర కానీ ఇంకోటి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు కూడా ఇంతవరకు ఏ విధంగా నిర్ణయం లేదే. అవును చూసా నేను. పంట చేతికి వచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యాలతోని ఈదురుగాలులు పంట పూర్తిగా నేల కొరిగిపోవటంతో రైతు పరిస్థితి వాస్తవంగా ఇంత దీనంగా మారటం దురదృష్టకరం. వాస్తవం మీరు చూస్తున్నప్పుడు ఈ మక్క పెరన్లే కానీ నువ్వు చేనులే కానీ మామిడి తోటలు అసలు పూతనే మొత్తం పోయింది. ఆ మిగిలిన పూత ఏమైనా ఉన్నదంటే కూడా అది మొత్తం రాలిపోయింది. వరి పొలాలు పొట్టబలిగిపోతున్నది. అంటే అది ఏ పంట అని కాదు. ఇవాళ ఆలూరులో అయితే కూరగాయలు బీరకాయ పాదులు అన్నీ మొత్తం నేల కొరిగిపోయినాయి. లక్ష రూపాయలే. అంటే వాస్తవంగా ఈ పంటల బీమా పథకం
అమలు చేయబడి ఉన్నా కానీ కొంత రైతుకు ఏదైతే ఉందో ఊరట కలుగుతుండే. ఇలా ప్రభుత్వాలు ఏవైనా కానీ పంటల బీమా పథకం గురించి ఎప్పుడు చర్చిస్తూనే ఉన్నాం మనం. ఇప్పుడు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ వీళ్ళ పంటల బీమా పథకం అమలు ఉంటే మనకు కనీసం ఏదైతే ఉందో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారానైనా మనకు కొంత పరిహారం అందుతుండే. ఇప్పుడు పంటల బీమా పథకం అమలు లేదు, ప్రభుత్వ పరంగా ఏదైతే ఉందో ఏ విధమైన సహాయం అందించేటువంటి ఒక అవకాశం లేదు, అందిస్తలేరు. అవకాశం లేక కాదు. ఇప్పుడు గత 2 వారాల క్రితం కూడా ఇట్లే ఒకసారి ఈదురుగాలతోని అప్పుడు పంట నేల కురిగిపోయింది. అప్పుడు కొంత తట్టుకొని నిలదొక్కున్న ఏదైతుందో ఇప్పుడు మొత్తం పోయింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో అంటే వాస్తవంగా ఏదైతుందో రైతును ఆదుకోగలిగినప్పుడు మాత్రమే మన గ్రామీణ ప్రాంతం రైతాంగంపై ఆధారపడిన రైతు కూలీలకు కూడా ఉపాధి కలిగించిన వాళ్ళమైతమే. ఇప్పుడు పంటల పెట్టుబడి అయితే రైతు బంధు కానీ భరోసా కానీ మనకు రైతు కల్పింప చేయడంలో ప్రభుత్వం సరైన సమయంలో స్పందన లేకపోవటం. ఇప్పుడు ఏదో ఎకరానికి 6,000 రూపాయలు ఇస్తామని చెప్పని అమలు చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు గమనిస్తున్నాం. కానీ వాస్తవంగా ఇప్పుడు ఏదైతుందో ఒక్కొక్క రైతు ప్రతి ఎకరానికి దాదాపు 25,000 నుంచి 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టిండే.